హాయ్ హలో నమస్తే. ఇది చాలా సీరియస్ ఇష్యూ. నిజం చెప్పాలంటే ఇది చాలా చాలా సీరియస్ ఇష్యూ. అదేంటంటే ఈ జనసేనకు సంబంధించినటువంటి ఒక సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం గారి తాలూకా అని ఒక ట్విట్టర్లో పోస్ట్ పెట్టి అతని ట్విట్టర్లో నీ నంబర్ ఇవ్వు, నేను గంటలో నువ్వు ఎక్కడున్నావో చెప్తాను, నీ యొక్క డీటెయిల్స్, నీ అడ్రస్, నీ పిన్తో సహా చెప్తానని చెప్పేసి అతను ఒక ట్విట్టర్లో పోస్ట్ చేస్తే, సరే చెప్పు అని చెప్పి ఎవరో నంబర్ ఇస్తే ఆ నంబర్ని 2 నిమిషాల్లో ట్విట్టర్తో పిన్తో సహా ఆ ఐడితో సహా పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో అది పెద్ద ట్రెండింగ్ అవుతుంది, అది పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. ఏంటంటే డిప్యూటీ సీఎం గారి తాలూకా అనేటువంటి ఆ ట్విట్టర్ రన్ చేస్తుంది ఎవరో తెలియదు. అతను ఫోన్ ట్యాపింగ్ ఎలా చేయగలుగుతున్నాడు అనేది నిజంగా ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఓకే, ఒక ఫోన్ నంబర్ని బట్టి ఫోన్ లొకేషన్ని ట్యాప్ చేయగలిగింది కేవలం సిఏ స్థాయి లెవెల్లో వాళ్ళు. పోలీసులు కూడా చిన్న కానిస్టేబుల్, ఎస్ఐ వాళ్ళకి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ఇవ్వరు. ఫోన్ లొకేషన్ ఎక్కడున్నారు, ఫోన్ నెంబర్ని బట్టి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి ఆ ఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్ వాళ్ళకు కూడా పర్మిషన్ లేదు. ఓన్లీ సిఏ స్థాయి వాళ్ళు, డీజీపీ స్థాయి, ఆ స్థాయి లెవెల్లో వాళ్ళు మాత్రమే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి పర్మిషన్స్ ఉన్నాయి. అది కూడా ఎమర్జెన్సీలో చేయగలుగుతున్నప్పుడు ఒక వ్యక్తి ఆన్లైన్లోకి వచ్చి నీ నంబర్ చెప్పు, నువ్వు ఎక్కడున్నావో చెప్తాను అని చెప్పేసి దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఐడి పిన్తో సహా పంపిస్తున్నాడు అంటే 2 జరిగి ఉండాలి. ఒకటి, పోలీస్ డిపార్ట్మెంట్ వాడేటువంటి ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఆ యొక్క సాఫ్ట్వేర్ వాళ్ళ దగ్గర ఉండాలి, లేదంటే ఇల్లీగల్గా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉండాలి, లేదంటే ప్రైవేట్ యాప్స్ వాడుతూ ఉండాలి. దెర్ ఆర్ సమ్ ప్రైవేట్ యాప్స్. ఈ ప్రైవేట్ యాప్స్ ద్వారా కూడా ఎక్కడ ఫోన్ నెంబర్ని బట్టి క్యాండిడేట్ ఎక్కడున్నారో చెప్పగలరు అనమాట. ఇది కొన్ని ప్రైవేట్ యాప్స్ ఉన్నాయి. ఈ ప్రైవేట్ యాప్స్ వాడటం కూడా ఇల్లీగలే. ప్రైవేట్ యాప్స్ ఒక నంబర్ని పట్టుకొని ఫోన్ ట్యాపింగ్ చేయటం అనేది ఇల్లీగల్ ఇన్ ఇండియా. ప్రైవేట్ యాప్స్ కూడా మీరు ఇల్లీగల్గా వాడినా సరే దట్స్ ఎ క్రైమ్, ఈజ్ ఎ క్రైమ్. ఓకే, ఇది 1885 ది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ అని ఒకటి 1885లో ఇప్పటి వరకు అదే వాడుతున్నారు. ఇప్పుడు దాని ప్రకారం అకార్డింగ్ టు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ అండ్ ఫోన్ ట్యాపింగ్, ది స్టేట్స్ ఆర్ ఫెడరల్ గవర్నమెంట్ మే ట్యాప్ ఫోన్స్ ఇన్ ది ఈవెంట్ ఆఫ్ పబ్లిక్ ఎమర్జెన్సీ. ఎప్పుడు ట్యాపింగ్ చేయాలంట? పబ్లిక్ ఎమర్జెన్సీ ఆర్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ పర్ సెక్షన్ ఆఫ్ 5(2) ఆఫ్ ది యాక్ట్. అదర్ దాన్ దిస్, ఫోన్ ట్యాపింగ్ ఈజ్ ఎ క్రైమ్. పబ్లిక్గా ఒక అతను ట్విట్టర్లోకి వచ్చి పోస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు చూస్తే ఒక 6కి 7కి ఆ టైంలో తను డిలీట్ చేశాడు, పోస్ట్ని డిలీట్ చేశాడు. ఓకే, అంటే ఇప్పుడు నేననేది ఏంటంటే ఒక సాధారణ కార్యకర్తలు, కూటమి ప్రభుత్వంలో సంబంధించినటువంటి సాధారణ కార్యకర్తలు ఫోన్ ట్యాపింగ్ చేయగలుగుతున్నారు అంటే అర్థం. మోరోవర్ అతను చేసిన పోస్ట్ కూడా చాలా బూతులు ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు అతను ఏదైతే పోస్ట్ చేశాడో దాంట్లో బూతులు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దాని గురించే కదా మీరేదో మేము పవిత్రంగా మాట్లాడతాము, మేము ఓన్లీ తెలుగు స్వచ్ఛమైన తెలుగు భాషలోనే మాట్లాడతాము, మా కూటమి వాళ్ళకి ఇది అంటే ఏదేదో మాట్లాడారు కదండి. ఇప్పుడు అతను ఆ పోస్ట్ చూస్తే, ఆ డిప్యూటీ సీఎం గారి తాలూకా పోస్ట్ చూస్తే అతను బూతులు మాట్లాడతారు, పక్కా బూతులు మాట్లాడి ఫోన్ నెంబర్తో అసలు ట్విట్టర్లో పోస్ట్ చేశాడంటే అంటే దీనికి పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. దీనికి 100% పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. అతను ఎవరు, మీ తాలూకా అని చెప్పి ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నప్పుడు దీని పవన్ కళ్యాణ్ గారి వ్యక్తి అయితే పవన్ కళ్యాణ్ గారు దానికి మీద సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తి కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ ఒకటి ఇవ్వాలి, అతనికి మాకు సంబంధం లేదని పవన్ కళ్యాణ్ గారే అతని మీద కేసు పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు ఇతను తాలూకా కాకుండా ఇతని పేరు వాడి ఫోన్ ట్యాపింగ్ ట్విట్టర్లో పెడితే మరి అది క్రైమే కదా. ఇప్పుడు నా పేరుతో ఎవరో మా ట్విట్టర్లోకి వెళ్ళి నా పేరుతో ఫోన్ ట్యాపింగ్ లీక్ చేశారనుకోండి, మరి ఫస్ట్ నేనే వెళ్ళి కేసు పెడతాను నా పేరు మీద ఎవరో వాడుతున్నారని. ఓకే, మరి అది పవన్ కళ్యాణ్ గారు చేయాలి అది. ఓకే, సో ఇది
ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇది అసలు పెద్ద పెద్ద కేసులు ఇరుక్కున్నాయి. ఇది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో అక్కడ ఫోన్ ట్యాపింగ్, ఇప్పుడు ఫోన్లో మాట్లాడిందే కదా లీక్ అయింది నోటుకు ఓటు కేసులో. దాని రివర్స్ చంద్రబాబు నాయుడు గారికి అంటే కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే రివర్స్ ఉందో, వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తే వీళ్ళు తిరిగి చంద్రబాబు నాయుడు గారు అంటే టీడీపీ వాళ్ళు, అప్పుడున్నటువంటి టీడీపీ వాళ్ళు ఏమన్నారు, మీరు ఫోన్ ట్యాపింగ్ చేయటం అనేది క్రైము, ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారని ఒక పెద్ద ఆర్గ్యుమెంట్స్ నడిచాయి. ఇదెందుకు రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్లో ఐఏఎస్ ఆఫీసర్ల స్థాయి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఫోన్లో విన్నారు మొత్తం అని చెప్పేసి ఒక పెద్ద రచ్చ అయింది. అరే అంత పెద్ద వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తేనే అది పెద్ద రచ్చ అయితే, ఒక చిన్న సోషల్ మీడియా కార్యకర్త డిప్యూటీ సీఎం గారి తాలూకా అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టి ఫోన్ ట్యాపింగ్ని చేసి ప్రూవ్ చేసి ట్విట్టర్లో పబ్లిక్లో పోస్ట్ చేశారంటే మా ప్రభుత్వం మీరేం చేస్తారనే కదా. ఇది డేటా లీక్. ఇప్పుడు ఫోన్ నంబర్ అంటే అది ఫోన్ ట్యాపింగ్, డేటా లీక్ అనేది అనుకుంటే ఇది ఫోన్ ట్యాపింగ్ అనే చెప్పాలి. దట్స్ అ ట్యాపింగ్ ఆఫ్ సంబడీస్ పర్సనల్ డీటెయిల్స్. అతను మొత్తం పోస్ట్ చేశాడు దాంట్లో, అది ఐడియాలతో సహా ఆ ఫోన్కి ఎక్కడెక్కడ కనెక్ట్ అయినాయి దేనికి మొత్తం కూడా ట్విట్టర్లో పోస్ట్ చేస్తే. రిమెంబర్ నేనేదంటే ఇప్పుడు ఒక ఆడపిల్లల ఫోన్ నెంబర్ దొరికినప్పుడు ఆడపిల్లలు ఎక్కడున్నారు అనేది లొకేట్ చేయగలుగుతారు కదా మగపిల్లలు. మరి అది రిస్క్ కదా, గర్ల్స్కి అమ్మాయిలకి రిస్క్ కదా అది. ఓకే, ఎవరినో ఇబ్బంది పెట్టాలి, ఫోన్ నెంబర్ దొరికింది, రిస్క్ కదా. ప్రైవసీ అనేది ఉండదా? ప్రైవసీ అనేది ఉండాలి కదా. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూటమి ప్రభుత్వం, అదే నేను చెప్తున్నాను, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఇప్పుడు. మరి లేదంటే ఇప్పుడు ఇంతమందిని కొట్టారు, ఇంతమందిని కిడ్నాప్ చేశారు, ఇంతమందిని కార్యకర్తల్ని వెంటబడి పట్టుకున్నారు, చాలామంది మీద దాడి చేశారు. ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది మీద దాడులు జరిగాయి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద. అంటే అర్థం ఏంటంటే మీరు ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్లు ఇవన్నీ కూడా మీ చిన్న కార్యకర్తలు కూడా వాడుతున్నారు. ఆ ఫోన్ నెంబర్ దొరికితే సహా వాడిని పట్టేసుకున్నారు, ఎక్కడున్నారు పోయి దాడి చేసేస్తున్నారు. అదే కదా అర్థం. ఒక చిన్న సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఫోన్ ట్యాపింగ్ ఎలా చేయగలుగుతున్నాడు అనేది ఇది చాలా పెద్ద క్రైము, చాలా పెద్ద ఇష్యూ ఇది. దీన్ని ఇంత సింపుల్గా మీరు ప్రభుత్వం తీసుకోకూడదు, యాక్షన్ తీసుకోవాలి, 100% యాక్షన్ తీసుకోవాలి, 100% దాని మీద పెద్ద ఇన్వెస్టిగేషన్ చేయాలి. నేను ఆ వ్యక్తికి కాకుండా ఇంకెంతమంది వ్యక్తుల చేతిలో ఆ ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్లు ఉన్నాయి, ఎంతమంది చేయగలుగుతున్నారు, ఎంతమందిని ఫాలో అవుతున్నారు, ఎంతమందికి స్కెచ్ చేశారు, అవన్నీ మీరు ఈ యొక్క డేంజర్ ఆపాలంటే ఇమ్మీడియట్గా పోలీస్ దీని మీద యాక్షన్ తీసుకోవాలి. అదర్వైజ్ ఇట్ విల్ బి వెరీ వెరీ డేంజరస్ టు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అండ్ కమ్యూనిటీ. థ్యాంక్ యూ.